జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఇవాళ రోజున కులశేఖర పెరుమాళ్ తిరునక్షత్రము. అంటే ఆళ్వార్లలో ఒకరు కులశేఖర్ ఆళ్వార్. ఈయన తిరువంజిక్కళం, కేరళ దివ్యదేశాలలోని తిరువంజిక్కళంలో అవతరించారు. ముందుగా ఆళ్వార్ల నక్షత్రతనియం తెలుసుకుందాం. కుంభే పునర్వసో జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంసం దరాధీరం కులశేఖరమాశ్రయే. ఇప్పుడు నిత్యతనయం అంటే రోజు చదవవలసిన తనయం తెలుసుకుందాము. గుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం. ఈయన చాలా గొప్ప రాజు అనమాట. రాజ్యానికి గొప్ప రాజు, చక్కటి సంపద ఉన్నది, అన్నీ చక్కగా ఉన్నాయన్నమాట. కానీ ఆయనకి తృప్తి లేదు. అందుకని ఆచార్యులను పిలిపించుకొని చక్కగా రోజు భాగవతము, రామాయణము అలా అన్నీ వింటూ ఉండేవారు. అలా వింటూ వింటూ రామాయణం వినేటప్పుడు, రామాయణ ఘట్టాలు జరిగేటప్పుడు ఆయన అందులో ఇన్వాల్వ్ అయిపోయేవారు అన్నమాట. ఎప్పుడైతే రామయ్యని కరదూషణాదులు సంహరించడానికి వచ్చారు అని తెలియగానే, ఏంటి రామయ్యకు ఆపద వచ్చిందా, పిలవండి మంత్రి గారిని పిలవండి అన్నంత ఇన్వాల్వ్ అయిపోయారు కులశేఖర పెరుమాళ్. అలా గురువుగారు గమనించి రామయ్య సుఖంగా ఉన్న కథల్ని చక్కగా చెప్పడము, కష్టంగా ఉన్న కథల్ని క్లుప్తంగా చెప్తూ ఉండేవారు. ఒకానొక రోజు గురువుగారికి కుదరక తన బిడ్డగారిని పంపించారు కులశేఖర పెరుమాళ్ దగ్గరికి. బిడ్డగారికి ఈ విషయం తెలియదన్నమాట. తెలియక సీతమ్మని అపహరించే ఘట్టం రావణాసుడిది చాలా వివరించి చెప్తున్నారు. రావణాసురుడు వచ్చాడు, సీతమ్మ గారిని అపహరించాడు, పుష్పక విమానంలో ఎత్తుకుపోయాడు, రామయ్య బాధపడుతున్నాడు. ఇలా ఈ ఘట్టాన్ని చెబుతుండగా కులశేఖర పెరుమాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోయి వెంటనే వారి మంత్రుల్ని, సైనికుల్ని అందరినీ పిలిపించి పదండి సీతమ్మని రక్షిద్దామని బయలుదేరిపోయి, ఒక పెద్ద నది వచ్చినా కూడా వారి వెనక మంత్రులందరూ రాకపోయినా ఈయన మాత్రం నదిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయనకు తెలియలేదు సీతమ్మని రక్షించాలి, రామయ్య సీతమ్మని కలపాలి అనే ఉద్దేశం మాత్రమే ఉందన్నమాట. ఇది త్రేతాయుగం కాదు, ఇది కలియుగం, అవేమీ లేవు ఆలోచనలు. అలా వెళ్ళిపోతూ ఉండగా నదిలో మునిగిపోతారేమో అన్న సమయానికి రామయ్య సీతమ్మతో లక్ష్మణ సమేతగా ఆకాశంలో చక్కటి ప్రత్యక్ష రూపంగా వారికి దర్శనమిచ్చి, రావణ సంహారం పూర్తయినది, సీతమ్మ నన్ను చేరింది అని తెలియజేశారు రామచంద్రుడు. అప్పుడు అమ్మయ్య అని తిరిగి వెనక్కి వచ్చారు. ఇలా ఎంతో ప్రేమ అన్నమాట రామయ్య మీద. రామయ్య ఆరాధించిన పెరియ పెరుమాళ్ మీద కూడా అంతే అభిమానం మన కులశేఖర పెరుమాళ్ళకి. ఆయన మనకి పెరుమాళ్ తిరుముచి అనే ప్రబంధాన్ని అనుగ్రహించారు. అలాంటి కులశేఖర పెరుమాళ్ళ దివ్య తిరువడిగలే శరణం. మనం ప్రబంధాలు చదవపోయినా వారి నామాన్ని స్మరిస్తే చాలు. రామానుజదాస్.